చాలా మందికి ఇదే ప్రాబ్లం. మనకి చాప్టర్ అయిపోయిన తర్వాత పీవైక్యూస్ రావట్లేదు, పీవైక్యూస్ అనేవి రావు. అవి రావడానికి ఎలా ట్రై చేసామన్నది కావాలి. సో ఈ వీడియోలో అయితే మనం టిప్స్ అయితే మాట్లాడుకోవచ్చు మన పీవైక్యూస్ సాల్వ్ చేయడానికి. ఈ టిప్స్ అయితే మీ ప్రిపరేషన్లో అయితే పెట్టండి, మీ సాల్వింగ్ అన్నది కూడా ఇంప్రూవ్ అవుద్ది. నేను ఇప్పుడైతే మీరు చాప్టర్ తీసుకున్న కాడ నుంచి మీరు చాప్టర్ కంప్లీట్ చేసేదాకా మీ వే అన్నది ఎలా ఉండాలన్నది చెప్తాను. దాన్ని బట్టి మీరైతే రెక్టిఫై అయితే చేసుకోండి. మనం ఫస్ట్ చాప్టర్ అనేది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక చాప్టర్ ఒకటి లింక్ అయ్యి అంటే సిరీస్లో అయితే చదవాలి. మనం అంటే మనకి ముందర చాప్టర్స్ నుంచి తర్వాత చాప్టర్స్ లింక్ అయ్యి ఉంటాయి కొన్ని, ఆ సిరీస్ అన్నది కావాలి. సో అది ఎలాగంటే మీరు పీవైక్యూస్ బుక్స్ కొనే ఉంటారు కాబట్టి దాని ఇంటర్ఫేస్లో మీకు చాప్టర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ అన్నది చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, క్యాలిక్యులేషన్ అన్నది స్టార్టింగ్ నుంచి ఏ చాప్టర్స్ ఉన్నదో అదే సిరీస్లో అన్నది చెయ్యాలి. మీరు ఆల్జీబ్రా చేద్దాం అనుకుంటే ఆల్జీబ్రా అన్నది ఏదైతే సిరీస్లో ఉందో అదే సిరీస్లో అయితే చెయ్యాలి. ఇప్పుడైతే మీరు ఒక చాప్టర్ తీసుకొని ఆ వీడియో అన్నది స్టార్ట్ చేస్తారు. ఇక్కడే మీకు తెలియాలి. ఇప్పుడు మనం మన కాలేజ్లో అయితే 10 to 20 పీరియడ్స్లో చెప్పేది మనం ఒక 2 అవర్స్లో అయితే వింటున్నాం. మీరు అలా వినేసి వెంటనే పీవైక్యూస్ చేసేస్తే రావు. ఓకేనా? మీరు వీడియో అన్నది కాన్సన్ట్రేటెడ్గా వినాలి. కాన్సన్ట్రేటెడ్గా వినాలంటే మీకు ఎక్కడైతే చదువు ఎక్కుతుందో అంటే ఎక్కడైతే మీరు చదవగలరో ఆ రూమ్కి అయితే వెళ్ళిపోండి. ఆ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియో అన్నది ఆన్ చేయండి. మీకు ఒకవేళ స్లోగా ఉంటే 1.5 కానీ 1.25లో కానీ పెట్టండి. లేకపోతే ఇంకో గంట 10 నిమిషాలు అవగానే ఇంక స్లీప్లోకి వెళ్ళిపోతారు. సో ఆ స్పీడ్ అన్నది పెంచుకొని చూడాలి. స్లోగా ఉంటే చూస్తున్నప్పుడు మనకి విజువలైజేషన్ అన్నది చేయాలి. విజువలైజేషన్ అన్నది కీ రోల్ ఉంటుంది మనకి మామూలు ఆబ్జెక్టివ్ బిట్స్లో కానీ ఏంట్లో కానీ. మీరు అక్కడ చెప్తున్నది మీ బ్రెయిన్లో అన్నది ఊహించుకోండి ఒకసారి. అలా ఊహించుకుంటానే మీరు వాళ్ళు చెప్తున్నది ఒకసారి ఫార్ములాస్ అన్నీ మీ నోట్లో ఒకసారి అనుకోండి ఒక్కసారి. ఓకేనా? విజువలైజేషన్ చేసుకోవాలి, ఫార్ములాస్ నోట్లో ఒకసారి అనుకోవాలి. ఆ 2 అవర్స్ వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు హ్యాండ్ నోట్స్ రాయాలి. ఒక బుక్ అన్నది నీట్గా పెట్టి ఆ చాప్టర్ అన్నది హెడ్డింగ్ పెట్టి ఇప్పుడు దాకా మీరు ఏం విన్నారు, ఏం విజువలైజేషన్ చేసుకున్నారో అంతా నీట్గా రాసుకుంటారు. ఇది ప్రాసెస్. మీరు రాసుకోకుండా హ్యాండ్ నోట్స్ వాళ్ళని ఎలా అడిగారు అనుకోండి, అది ఇంకా మిస్టేక్. అది నేను ఇచ్చాను ఆల్ రిసోర్సెస్ అని వీడియో పెట్టాను, దాంట్లో హ్యాండ్ నోట్స్లో ఇచ్చాను లింక్స్. సో అలా హ్యాండ్ నోట్స్లో అవి ఇవ్వడం, షార్ట్ నోట్స్లు ఇవన్నీ కరెక్ట్ కాదు. మీరు రాసుకుంటేనే బెటర్. సో ఈ వేలో అయితే రాసుకోండి. మీరు హ్యాండ్ నోట్స్ రాసుకుంటారు కదా, ఎక్కడైనా మీకు డౌట్ వచ్చి మిస్టేక్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చూసి ఆ కాన్సెప్ట్ అన్నది క్లియర్ చేసుకొని మొత్తం హ్యాండ్ నోట్స్ అన్నది క్లియర్ చేసుకుంటారు. సో ఒక 2 అవర్స్ వీడియో అయిపోయిన తర్వాత 1/2 అవర్ హ్యాండ్ నోట్స్ అన్నది రాస్తారు. ఇప్పుడు పీవైక్యూస్ అన్నది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పీవైక్యూస్ చేస్తారు. మనకి ఇప్పుడు పీవైక్యూస్లో స్టార్టింగే కష్టమైన తగిలింది అనుకోండి, ఇంకా అయిపోయింది, మొత్తం పోయింది. ఇంకా పీవైక్యూస్ మనకి ఇంట్రెస్ట్ అన్నది చచ్చిపోతున్నాం. సో మనకి ఇప్పుడు అది వచ్చిందా రాదని ఎలా తెలియాలంటే, మనకు ఇప్పుడు పీవైక్యూ ఫస్ట్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ తీసుకున్నారనుకోండి, ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చదవాలి. అయిపోయిన అని చదివితే రాదు. ఒక్కో పదం ఒకసారి అర్థం చేసుకొని చదవాలి. సపోజ్ వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ వేవ్ ఈజ్ ట్వైస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ వేవ్, ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్లో క్వశ్చన్. అలా వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ వేవ్ ఈజ్ ట్వైస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఫస్ట్ వేవ్. ఇది మనకి ఆ బ్రెయిన్లో ఊహించుకోవాలి. మనకి వేవ్ లెంత్ అలా ఊహించుకుంటే మనకి ఈజీగా వచ్చేది. ఓకేనా? సో ఇదైతే గివెన్ డేటా. మనకి ఇలా వేవ్ లెంత్ ఇస్తాడు, మనకి ఇంకా కైనెటిక్ ఎనర్జీ రేషియో కానీ మాస్ రేషియో కానీ కనుక్కోమంటారు. ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత దీనికి లింక్ అయి ఉన్న ఫార్ములా మనకు తెలిసిపోవాలి. దీనికి లింక్ ఏముంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు hb. ఇది మనకు వచ్చే ఫార్ములా. ఒకవేళ రాకపోతే మీరు స్కిప్ చేసేయడమే. ఓకేనా? ఫస్ట్ మన క్వశ్చన్ చదివి ఇవన్నీ రాసుకున్న తర్వాత అప్పుడు మనకు వచ్చిందా రాలేదన్నది తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కన్నా వెళ్ళిపోతాం. సో మామూలుగా మనకి ఇవి వస్తాయి, దీనికి రిలేటెడ్ ఉన్న ఫార్ములా వేస్తే మనకి ఆన్సర్ అన్నది వచ్చేస్తుంది. సో మీరు క్వశ్చన్ చూస్తున్నప్పుడే మీరు ఆన్సర్స్ అనేవి చూసుకుంటూనే అవ్వండి. సో ఆన్సర్స్ బట్టి కూడా మీరు అప్రోచ్ అన్నది అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మీరు పీవైక్యూస్ అన్నీ చేస్తారు. చేసిన తర్వాత మీకు రాలేని అన్నీ రౌండ్ చుట్టుకుంటారు కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చి మళ్ళీ రాలేని అన్నీ ఒకసారి ట్రై చేస్తారు. అప్పటికి రావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ అన్నది చూడాలి. మీరు ఎక్స్ప్లెనేషన్ని మీ నోట్స్ని లింక్ చేసుకోవాలి. ఎక్కడ కాన్సెప్ట్ అన్నది లింక్ చేసుకోండి. అండ్ దాని అప్రోచ్ అన్నది ఎలా చూడాలి అంటే క్వశ్చన్ ఎలా చూసుకున్నా దాని అప్రోచ్ ఎలా అయ్యాడు అన్నది మీకు తెలియదు. సో మీకు రాలేని అన్ని ఎక్స్ప్లెనేషన్ అన్నీ చూసుకున్నాక మన చాప్టర్ అన్నది అవుతుంది. అయిన తర్వాత మనం ఎక్కువ మోడల్స్ రిపీట్ అయ్యి ఉన్నాయో ఒక్కో ప్రాబ్లం అన్నది హ్యాండ్ నోట్స్లో రాసుకుంటారు. ఒక్కో ప్రాబ్లం అన్నది రాసుకున్న తర్వాత దాన్ని ఎలా అప్రోచ్ అయ్యారన్నది మీరు తెలుగులో రాసుకుంటారో మీకు అర్థమైన భాషలో రాసుకుంటారు. అలా రాసుకుంటే మనకి ఎగ్జామ్ లాస్ట్ మీకు రాసిన హ్యాండ్ నోట్స్ మీరు రాసిన ప్రాబ్లమ్స్ అవి చూసుకుంటే మీరు చాప్టర్ అన్నది చేయగలరు. సో ఇదైతే ప్రతి చాప్టర్కి ఫాలో అవ్వండి. ఫస్ట్ నాకు కొద్ది లేట్ అవుద్ది, మీరు ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటే కొన్ని చాప్టర్స్ అన్నది లేట్ అవుద్ది. ఒక 2-3 చాప్టర్స్ అన్నది ఈ వేలో ప్రిపేర్ అయితే మీకు తర్వాత అన్నది స్పీడ్ అన్నది అవుద్ది.
సో ఒకవేళ మీకు అంతగాన్నా రాకపోతే, ఇంకా అసలు రాకపోతే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఈ చాప్టర్ అన్నది కొట్టి ఈ పీవైక్యూస్ అన్నది కొట్టండి. సో వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారన్న చూడండి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారన్న చూస్తే మీకు ఫుల్ క్లారిటీ ఏదో వస్తుంది. దాని తర్వాత మీ సొంతంగా మీరు చేస్తే మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ ఏపీఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను 3 యాప్స్ అనేది చెప్పాను, గ్రాండ్ టెస్ట్లకి, మాక్ టెస్ట్లకి అండ్ పీవైక్యూస్కి, క్యూములేటివ్ టెస్ట్లకి అన్ని కలిపి. సో ఇవన్నీ కలిపి ఒక వెబ్సైట్లో అయితే వస్తాయి. మన వెబ్సైట్ పేరు వచ్చేసి testonic.a. సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది. మనకి ఎగ్జామ్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మన టైం మేనేజ్మెంట్, మన స్పీడ్, మన యాక్టివిటీస్ అండ్ మన టైం మేనేజ్మెంట్ ఇవన్నీ మనకు ఐడియా రావాలంటే మన పర్ఫార్మెన్స్ అన్నది మనకు తెలియాలి. మన ఈ వెబ్సైట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకంటూ మనకి పర్సనలైజ్డ్ డాష్బోర్డ్ అన్నది ఉంటుంది. అండ్ దాంట్లో మన ప్రిపరేషన్ అండ్ ప్రోగ్రెస్ యొక్క ట్రాక్ అనేది ఉంటుంది. సో మనకి అది చూసుకోవడం బట్టి మనకి ఇంప్రూవ్మెంట్ అన్నది మనకు తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టి మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలన్నది కూడా చూసుకున్నాం. సో మీరు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అన్నది ఇలా వస్తుంది. మనకు ఫస్ట్ రిజిస్టర్ అన్నది అవ్వాలి. మీ నేమ్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ పెట్టేస్తే సరిపోద్ది. ఒకవేళ అంతకన్నా కాకపోతే మీరు గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ అయిపోవచ్చు. మీకు దీంట్లో హండ్రెడ్స్ ఆఫ్ మాక్ టెస్ట్ అండ్ పీవైక్యూస్ అన్న యాక్సెస్ అన్నది ఉంటుంది. ఇవి కూడా మనకి రియల్ టైం ఎగ్జామ్లో ఉంటాయి. అంటే మనకి రియల్ టైంలో ఏ ఫీచర్స్ ఉన్నాయో ఎగ్జామ్ రాసేటప్పుడు అయ్యే ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో టెస్టానిక్ వాళ్ళు ఏ బౌండ్ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో మనకి దీన్ని బట్టి మనకి మన పర్ఫార్మెన్స్ అన్నది మనం చూసుకోవచ్చు. మనకి సెపరేట్ డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. మనకి ఈ డాష్ బోర్డ్ బట్టి మన టైం, మన స్కోర్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, మన ప్రిపరేషన్ అండ్ ప్రోగ్రెస్ ట్రాక్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఎన్ని డేస్ ప్రిపేర్ అయ్యాం దాన్ని బట్టి మన పర్ఫార్మెన్స్ బట్టి మన ట్రాక్ అన్నది తెలుస్తుంది. మనకి ఎగ్జామ్ అయ్యేటప్పటికి మనం ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలన్నది మనం వాడటం బట్టి ఇంక్రీజ్ అన్నది చేసుకోవచ్చు దీన్ని బట్టి. సో మనకి ఇలా ఇంకా బ్యాక్ వస్తే మనకి కస్టమ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీ కస్టమ్ టెస్ట్లు నొక్కుంటే ఇప్పుడు మీరు ఒక చాప్టర్ అన్నది చేశారనుకోండి, దానికి సంబంధించి క్వశ్చన్స్ అవి చేయాలనుకోండి, ఫిజిక్స్లోకి వెళ్ళారు, ఒక చాప్టర్ అన్నది సెలెక్ట్ చేసుకుంటారు. మీరు క్రియేట్ టెస్ట్ అన్నది నొక్కిస్తే టెస్ట్ అన్నది రాసొచ్చు. సో ఆ చాప్టర్ అన్నది కంప్లీట్ అయిపోద్ది. ప్రతి యొక్క మాక్ టెస్ట్లు అయితే ఇక్కడ ఉంటాయి, మీరు ప్రతిదీ అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మనకి అన్ని కలిపి ఒక యాప్లో అయితే ఉన్నాయి, testonic.a. మనకి ఇదైతే కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. దీని లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి.